ఉదయం లేచిన వెంటనే అనుకున్నావు, అయ్యో! రాత్రి కాస్త ముందే నిద్రపోయి ఉంటే బావుండేది అని. నీకోసం ఒక ఖరీదైన వస్తువు కొనుక్కున్నావు. కానీ దాన్ని వాడడం లేదు. దానిని తలుచుకొని నీకు నువ్వే ఇడియట్ అని తిట్టుకుంటున్నావు. డబ్బులు వేస్ట్ చేశాను అనే ఆలోచన నీ మెదడును చుట్టుముడుతుంది. 5 సంవత్సరాల క్రితం ఎవరితోనో జరిగిన చిన్న గొడవ, నువ్వు మాట్లాడిన విషయాలు ఇప్పటికీ రాత్రి 3 గంటల సమయంలో నీ మెదడు నీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది. నిన్ను నిరంతరం రిగ్రెట్ అయ్యేలా చేస్తుంది. ఈ రోజే ఇలా అతిగా రిగ్రెట్ అయ్యే అలవాటుకు ఫుల్ స్టాప్ పెడదాం. ఈ ఎమోషనల్ బర్డెన్ ఇంకా ఈ ఓవర్ థింకింగ్ నుంచి ఎలా బయటపడాలి? దీని వెనక ఉన్న సైన్స్ ఆఫ్ లెట్టింగ్ గో ఏంటో చూద్దాం. ఈ నిరంతర పశ్చాత్తాపాన్ని నువ్వెలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. మీలో కొంతమంది నన్ను ఈ టాపిక్ మీద వీడియో చేయమని అడిగారు. అందుకే ఇది నీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకో. నువ్వు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నావా, బెల్ ఐకాన్ ప్రెస్ చేసావా అని. ఎన్నో పుస్తకాలు చదివిన జ్ఞానం, మన శాస్త్రీయ పరిశోధనల సమ్మేళనం నీకు ఉచితంగా ఇస్తున్నాను. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. ఈ వీడియోకి లైక్ చేయి, నీ వారితో షేర్ చేయి. నీ నిజమైన పొటెన్షియల్ ని అన్లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. సెగ్మెంట్ 1, పశ్చాత్తాపం యొక్క రూట్ కాజ్. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. ఇంత పశ్చాత్తాపం ఎందుకు వస్తుంది? మన మెదడు సహజంగానే నెగెటివ్ విషయాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంది. దీన్నే నెగెటివ్ బయాస్ అంటారు. ఇది ఒక సర్వైవల్ మెకానిజం. ఒక రోజు మొత్తం బాగానే గడిచినా సడన్ గా బ్రెయిన్ అడుగుతుంది, అన్నీ నిజంగా బాగానే ఉన్నాయా ఈ రోజు? అప్పుడు నీ బ్రెయిన్ నీ జ్ఞాపకాల్లో స్కాన్ చేసి వెతికి 4 రోజుల క్రితం జరిగిన చిన్న తప్పును పట్టుకొని అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది. రోజంతా 99 పనులు సరిగ్గా చేసినా ఒక్కసారి ఎవరికో నువ్వు చెయ్యి ఊపి విష్ చేస్తే, వారు నీకు తిరిగి రెస్పాండ్ అవ్వకపోతే నీ మెదడు అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ రీప్లే చేస్తుంది. అయ్యో! వాళ్ళని అలా విష్ చేయకుండా ఉండాల్సింది, అందరి ముందు ఇప్పుడు పరువు పోయింది అని. ఇదే అతిగా ఆలోచించడం అంటే ఓవర్ థింకింగ్. సైన్స్ ఏం చెబుతోంది? సైన్స్ ప్రకారం రిగ్రెట్ అనేది మన బ్రెయిన్ లోని ఆర్బిటోఫ్రాంటల్ కార్టెక్స్ నుంచి వచ్చే ఎమోషన్. ఇక్కడ బ్రెయిన్ ఏం జరిగింది అనే దాన్ని ఏం జరుగుండేదితో కంపేర్ చేస్తుంది. అందుకే చాలా సార్లు రిగ్రెట్ ను నువ్వు పనిష్మెంట్ లా తీసుకుంటావు, నేర్చుకోవడానికి దొరికిన అవకాశంలా కాకుండా. ఎందుకంటే నీ బ్రెయిన్ దాన్ని అతిశయోక్తి చేసి చూపిస్తుంది, నీకు ఎగ్జాజరేట్ చేసేస్తుంది. దాని వల్ల జరిగిన దానికన్నా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. జరిగింది చిన్న పొరపాటే అయినా మన మనసులో దాన్ని పెద్ద తప్పుగా రిజిస్టర్ చేసి మార్చేస్తుంది. ఆఫీస్లో మీటింగ్లో ఒక మాట తడబడి చెప్పావు, అది వేరే అర్థం వచ్చింది. ఒకరు దానికి నవ్వారు కూడా. నీకు అనిపిస్తుంది, అందరూ నన్ను ఎగతాళి చేశారు, రేపటి నుంచి నన్ను ఒక జోకర్ లా చూస్తారు ఇక్కడ. తర్వాత పక్క టీంలో నాకు నచ్చే ఆ అమ్మాయికి కూడా తెలిసిపోతుంది, ఇప్పుడెలా? ఈ లూప్ లో నువ్వు పశ్చాత్తాపడ్డం మొదలు పెడతావు. కానీ నిజమేమిటంటే ఆ చిన్న విషయాన్ని ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. ప్రతి ఒక్కరూ తమ తమ రిగ్రెట్స్ తో బిజీగా ఉన్నారు. నీ గురించి ఆలోచించే టైం వాళ్ళకి లేదు. నువ్వు ఇలా పశ్చాత్తాపడ్డానికి ఇంకో కారణం ఏంటంటే, నీకు అనిపిస్తుంది ఇంకా కొంచెం బాగా ప్రయత్నించి ఉంటే అన్నీ సరిగ్గా పర్ఫెక్ట్ గా జరిగి ఉండేవి అని. కానీ వాస్తవం ఏమిటంటే, ఆ సమయానికి నీ వద్ద ఉన్న జ్ఞానం, నీ భావాలు, నీ పరిస్థితుల ఆధారంగానే నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావు. ఆ విధంగా స్పందించావు. ఇప్పుడు వెనకకు తిరిగి చూసి జరిగిపోయిన దాన్ని తీర్చిదిద్దేయాలనుకోవడం వల్ల ఉపయోగం లేదు. కానీ ఆ జరిగిన దానికి మూల కారణం ఎక్కడుందో తెలుసుకొని దానిని అంగీకరించగలిగితే అదే రిగ్రెట్ ని రూట్ కాజ్ వరకు వెళ్లి హీల్ చేసే మొదటి అడుగు అవుతుంది. అప్పుడు మాత్రమే నువ్వు రెసిలియన్స్ దిశగా ముందడుగు వేయగలవు. సెగ్మెంట్ 2, రిగ్రెట్ నుంచి రెసిలియన్స్ అంటే స్థిరత్వం వైపు 7 సైంటిఫిక్ స్టెప్స్. గతంలో చేసిన తప్పులకు రిగ్రెట్ అనే బలహీనతను రెసిలియన్స్ అనే శక్తిగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. నువ్వు ఆ పశ్చాత్తాపాన్ని ధైర్యంగా తట్టుకొని మరింత వేగంగా, మరింత బలంగా ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనే విషయాన్ని సైన్స్ పరంగా, మెదడు పనిచేసే విధానం పరంగా 7 స్టెప్స్ లో వివరంగా తెలుసుకుందాం. స్టెప్ 1, కాగ్నిటివ్ రీఫ్రేమింగ్. రిగ్రెట్ ను డేటాగా చూడు. ఇంతవరకు నేను తప్పు చేశాను అని బాధపడుతూ ఉన్నావు. ఇప్పుడు దాన్ని కొంచెం వేరుగా చూడు. నేను రిగ్రెట్ అనుభవిస్తున్నాను అని తెలుసుకో. ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, బాగానే ఉంది. ఇప్పుడు నీకు భవిష్యత్తులో సరైన నిర్ణయం తీసుకోవడానికి డేటా దొరికింది. ఆ అనుభవం నీకు జ్ఞానం నేర్పింది. ఒక సైంటిఫిక్ అడ్వాంటేజ్ చెప్తాను. నువ్వు ఇది రిగ్రెట్ అని తెలుసుకోగలిగి పేరు పెట్టినప్పుడు నీ మెదడులో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, అదే వివేకం, ఆలోచన కేంద్రం యాక్టివ్ అవుతుంది. ఇది మన బ్రెయిన్ లోని అమిగ్దల అంటే భావోద్వేగ కేంద్రాన్ని కామ్ డౌన్ చేయడానికి సంకేతం ఇస్తుంది. దీంతో ఈ పశ్చాత్తాప భావం తీవ్రత తగ్గుతుంది, మనసు స్థిరంగా మారుతుంది. స్టెప్ 2, రిఫ్లెక్టివ్ జర్నలింగ్. ప్రొఫెసర్ జేమ్స్ పిన్నెబేకర్ పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే, నీ ఫీలింగ్స్, థాట్స్, రిగ్రెట్స్ అన్నింటినీ కాగితం మీద రాస్తే నీ లోపలి ఎమోషనల్ కేయోస్ అనేది నెమ్మదిగా స్ట్రక్చరల్ థాట్ గా మారుతుంది. 10-15 నిమిషాలు కేటాయించి ఏం జరిగిందో రాయి, నీ భావాలు రాయి. ఇలా రాసినప్పుడు నిన్ను నువ్వు నిందించుకోకు. ఆ సంఘటన నుంచి ఏమి నేర్చుకున్నావో మాత్రమే రాయి. అందుకే ఇంక్ యువర్ పెయిన్ బిఫోర్ ఇట్ సింక్స్ యువర్ పీస్ అన్నారు.
అంటే నీ మనశ్శాంతిని ముంచేయక ముందే నీ బాధను ఇంకుతో కాగితం మీద పెట్టు అని. ఇది కేవలం రాయడం కాదు. ఇది ఒక న్యూరల్ రీఆర్గనైజేషన్ ప్రాసెస్. రిగ్రెట్ క్రమంగా రిఫ్లెక్షన్ అవుతుంది. రిఫ్లెక్షన్ క్రమంగా విజ్డమ్ అవుతుంది. ఆ జ్ఞానం నీకు భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి డేటాగా ఉపయోగపడుతుంది. స్టెప్ 3 కౌంటర్ ఫ్యాక్చువల్ థింకింగ్ ని బ్యాలెన్స్ చేయి. ఇదేంటో చెప్తాను విను. మనసు ఎప్పుడు అయ్యో అలా చేసి ఉంటే అని చెప్తుంది. దీన్నే అప్వర్డ్ కౌంటర్ ఫ్యాక్చువల్ అంటారు. ఇది బాధను పెంచుతుంది. నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు. అక్కడ నువ్వు ప్రిపేర్ అవ్వకుండా వదిలేసిన క్వెషన్ అడిగారు. ఇంటర్వ్యూ పోయింది. నువ్వు ఇంటికి వచ్చి లూప్ లో నెక్స్ట్ వారం రోజులు ఇదే ఆలోచిస్తున్నావు. ఆ రోజు అలా పుస్తకం ఆ కాన్సెప్ట్ మీద మూసేయకుండా చదివి ఉంటే నాకు ఈ రోజు ఈ ఉద్యోగం వచ్చి ఉండేది అని. ఈ కంటిన్యూస్ ఓవర్ థింకింగ్ నిన్ను డిప్రెషన్ లోకి తీసుకువెళ్లే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు ఇలా చేసి చూడు. ఇట్ కుడ్ హావ్ బీన్ వర్స్. అంతకంటే ఘోరంగా జరిగి ఉండేదేమో అని అనుకో. ఆ కంపెనీలో స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది. చాలా మంది హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారు. నాకు ఇప్పుడు సమయం దొరికింది. అంతకన్నా మంచి కంపెనీలో ఉద్యోగానికి సిద్ధమవుతాను. దానికి కావాల్సిన ప్రణాళిక ఇప్పుడే చేసుకుంటాను. ఇదే డౌన్వర్డ్ కౌంటర్ ఫ్యాక్చువల్ థింకింగ్. ఇది మనలో గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతను పెంచుతుంది. ఈ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ కౌంటర్ ఫ్యాక్చువల్ థింకింగ్ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే మన మనశ్శాంతికి కీలకం. స్టెప్ 4 సెల్ఫ్ కంపాషన్ ను ప్రాక్టీస్ చేయి. నువ్వు చేసిన చిన్న తప్పులపై నవ్వుకో, నేర్చుకో. డాక్టర్ క్రిస్టిన్ నెఫ్ పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే సెల్ఫ్ కంపాషన్ నీ ఆక్సిటోసిన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. అంటే స్ట్రెస్ తగ్గుతుంది, హీలింగ్ వేగంగా జరుగుతుంది, నీ మనసుకు పడ్డ గాయం తగ్గుతుంది. నీ మనసులో ఇలా చెప్పుకో, అవును నేను ఈ చిన్న తప్పు చేశాను, కానీ నేను నేర్చుకుంటున్నాను, నేను ఒక మానవుణ్ణి అంతే. గిల్ట్ కరుగుతుంది, గ్రోత్ మొదలవుతుంది. బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. స్టెప్ 5 గతం గురించిన ఓవర్ థింకింగ్ ఆపే. గతం అనేది అన్చేంజబుల్. గతం గురించి ఎంత ఆలోచించినా బాధపడినా ఏమీ మారదు. నువ్వు నియంత్రించగలిగేది ఒకే ఒకటుంది. వాట్ యు డూ నెక్స్ట్ అనేది మాత్రమే నీ కంట్రోల్లో ఉంది. దాని మీద దృష్టి పెట్టు. వృధా చేసిన సమయాన్ని గురించి పశ్చాత్తాపడుతూ శక్తిని కోల్పోవడానికి బదులు ఆ శక్తిని ఉపయోగించి ఇప్పుడే ఏదైనా ఉపయోగకరమైన పని చెయ్యి. నీ గతానికి నువ్వు క్షమాపణ చెప్పుకోవడానికి ఉత్తమ మార్గం నువ్వు చర్య తీసుకోవడం మాత్రమే. స్టెప్ 6 చిన్న తప్పులను ఇంకా ఎంబారసింగ్ మూమెంట్స్ అంటే ఇబ్బందికరమైన సంఘటనలను వదిలేయి. ఒక రెస్టారెంట్ లో వెయిటర్ ఫుడ్ సర్వ్ చేసి ఎంజాయ్ యువర్ మీల్స్ అన్నాడు నీతో. దానికి నువ్వు పెద్దగా ఆలోచించకుండా సేమ్ టు యూ అనేశావు. ఇంకా తింటున్నంత సేపు అలా ఎందుకు అన్నానా అని పశ్చాత్తాపడుతున్నావు. ఇలాంటి వాటిని మనసులో ఉంచుకోవడం అప్రయోజనం. సరదాగా నవ్వేసి ముందుకు సాగిపో. ఈ చిన్న ఎంబారసింగ్ క్షణాల కోసం నువ్వు పెడుతున్న ఎనర్జీకి అవి అర్హత కానివని తెలుసుకో. ఈ ఇబ్బందికరమైన సంఘటనలను వదిలేయి. జీవితం చాలా చిన్నది, విలువైనది. ఇలాంటి చిన్న వాటిని ఆలోచిస్తూ అది వృధా చేయకు. స్టెప్ 7 లెర్నింగ్ ను యాక్షన్ గా మార్చు. బిహేవియరల్ సైకాలజీ చెబుతుంది రిగ్రెట్ నుంచి బయటపడడానికి యాక్షన్ ఈజ్ క్లోజర్. నువ్వు తప్పు చేశాను అని అనుకుంటే వాళ్ళకి అపాలజీ చెప్పాల్సి ఉంటే వెళ్లి చెప్పే. అలా క్షమాపణ చెప్పడం వల్ల నీ మనసు స్థిమితపడుతుంది. మళ్ళీ అలాంటి మిస్టేక్ రిపీట్ కాకుండా మార్పులు చేసుకో. ఇలా చేయడం వల్ల నీ న్యూరల్ సర్క్యూట్స్ రీవైర్ అవుతాయి. రిగ్రెట్ కాస్త రెసిలియన్స్ గా మారుతుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే రిగ్రెట్ అనేది నిన్ను మింగేస్తున్న ఫైర్. నువ్వు ఆ మంటలో కాలిపోకుండా దాన్ని నీ భవిష్యత్తుకు వెలుగునిచ్చే దీపపు కాంతిగా మార్చుకో. ఇప్పుడు చేయాల్సిందల్లా గమనించు, నేర్చుకో, క్షమించు, ధైర్యంగా ముందుకు సాగు. నాకు కామెంట్ చేయి లర్న్డ్ ఫ్రమ్ రిగ్రెట్ అని. నువ్వు ముందుకు సాగడానికి అడుగు వేస్తున్నావని నేను తెలుసుకుంటాను. ఈ వీడియోకు లైక్ చేయి, నీ దగ్గర వాళ్లకు షేర్ చేయి. నువ్వు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నాకు కామెంట్ చేయి, నేను తెలుసుకుంటాను. ఎందుకంటే రిగ్రెట్ అనేది నీ కథకు ముగింపు కాదు, అది నీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కు కొత్త ఆరంభం. ఇకపై అతిగా ఆలోచించడం, ప్రతి చిన్న విషయానికి పశ్చాత్తాపం చెందడం ఆపేసి జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించు. షో యువర్ strength, not your scars.